అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. గ్రంథంలో 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది అన్నమాట. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన యుగయుగములకును ఒకటే రీతిగా నుండును. ప్రజలు ఏమంటారంటే రోజులు మారిపోయాయండి. రోజులు ఏం మారలా, రోజులు మారలా. యేసుక్రీస్తు యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడని దేవుడు చెప్తున్నమాట. మనుషులు మారిపోయారు, మనుషుల హృదయాలు మారిపోయినాయి, మనుషుల్లో తలంతులు మారిపోయినాయి, మనుషుల ఉద్దేశాలు మారిపోయినాయి. మనుషులు ఎప్పుడైతే మారిపోతారో ప్రకృతి కూడా చేర్పులు మార్పులు ఆటోమేటిక్గా నీ నీతిని బట్టి ప్రకృతి నిలబడుతుంది. నీ నీతిని బట్టి ఈ సృష్టి యావత్తు నడవగలుగుతుంది. నువ్వు నీతి తప్పితే ఎలా సపోర్ట్ చేస్తే ఈ రెండింటికి లింక్ పెట్టి ఉన్నాడు సృష్టికర్త అని దేవుడు. మొట్టమొదట సృష్టిని సృష్టించాడు, తర్వాత నిన్నే సృష్టించాడు. సృష్టిని సృష్టించిన తర్వాత నీకు అన్ని విధాలుగా సదుపాయాలు జరుగుతాయి నీకు చేయడానికి సృష్టించాడు దేవుడు. కానీ ఆ సదుపాయాలు కోల్పోవడానికి కారణం నీవే, నీ ఆలోచనే, నీ ఉద్దేశమే. నీ మనస్సు బాగులే, ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, నిరీక్షణ లేదు. అతను నీలో ఉండవలసింది దేవుడు దైవ లక్షణాలు ఏవీ నీలో లేవు. కాలం మారిపోయిందంటే ఎలాగవుతుంది? కాలం ఎక్కడ మారిపోద్ది? దేవుడు నిన్న నేడు ఒక రీతిగా ఉన్నాడని దేవుడు లేఖనాలు చెప్తాను. నిన్న నేడు ఒక రీతిగా ఉన్నాడు దేవుడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉంటాడు ఆయన. ప్రారంభం నుంచి అంతం వరకు ఆయన ఒక రీతిగానే ఉంటాడు. ఆయన మారిపోలేదు. నువ్వు మారిపోయావు. ఆయన చేస్తున్న సదుపాయాలని తేరగా తిని ఆయన మీదకి వ్యతిరేకమైపోయావు. ఆయన మర్చిపోయావు. ఆయన అంటే ఎవరో తెలియదు. సృష్టికర్త అనే దేవుడు అంటే తెలియక నీ లోపల శక్తిని వదిలేసి వ్యక్తులు పెట్టుకుని తిరుగుతూ నువ్వు చేసిందే నువ్వు దేవుడు అంటూ ఈ లోకంలో నువ్వు బలహీనమైపోయావు. ఆత్మలో శక్తిని కోల్పోయావు. నువ్వు మారిపోయావు. కాలం మారిపోలేదు, దేవుడు మారలేదు. దేవుడు ఒకటే రీతిగా ఉన్నాడు. అది అంతమై ఒకటే రీతిగా ఉన్నాడు. ఇప్పటి నుంచి అప్పటిదాకా అలాగ ఉంటాడట. ఆయన చెప్తున్న మాట అదే, దాని అర్థం.